ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉండగానే తమ ఆయుధాల అప్గ్రేడేషన్ చేసుకుంటూ వచ్చింది రష్యా. ఇప్పుడు తాజాగా సరికొత్తదైనటువంటి T-80 ట్యాంక్స్కి సంబంధించి T-80 ట్యాంక్స్ ని కొత్త మార్పులు చేసేసింది. సాధారణంగా యుద్ధ ట్యాంకులు అంటే తీసుకువెళ్తాం, అక్కడ అవతల వాళ్ళ మీద దాడి చేస్తాం, ఈ వైపు ఉంటుంది. అది దాన్ని మిస్సైల్స్ లాంచర్స్ కింద మార్చేసింది. అంటే యుద్ధ ట్యాంకులు అంటే ఒక అవతల ఉన్న వాటి దగ్గరికి గుండుని పేల్చడం కాకుండా మిస్సైల్స్ని కూడా వాడేటటువంటి స్థాయికి మార్చేసింది. ఎందుకని ఆ పక్కన పదే పదే ఉక్రెయిన్తో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మిస్సైల్ లాంచర్స్ని ప్రత్యేకంగా పంపించే కంటే యుద్ధ ట్యాంకుల్నే దానికి అనువుగా మార్చేసింది. తద్వారా శరవేగంగా కొండలు గుట్టల్లో కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా మిస్సైల్స్ ప్రయోగించవచ్చు. మామూలుగా సరే ఒక విశాల ప్రదేశం నుండి అవతల వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అట్లా కాకుండా కొండ లోపల ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు కొండల్లో కూడా వెళ్ళిపోగలుగుతాయి యుద్ధ ట్యాంకులు. అక్కడి నుంచి మిస్సైల్ లాంచింగ్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఆయుధాన్ని అతివేగంగా తయారు చేసుకోగలిగింది రష్యా.